గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు. అను అనరా సార్, అది నేను అంటున్నానుగా, నువ్వు అను. అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు. ఏడిసు పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీస్ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. ఎగ్జాక్ట్లీ. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పు సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇడు కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. ఎలా అనిపడిందా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదేంటి? నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు? ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్. నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకర్ అన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. ఉందరేంద్ర అన్నట్లాగా చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. వెనకకించి పారిపోతే నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా? సారు అన్నా, శంకర్ అన్నా, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజీ కాదు, ఈ సిటీయే నాది. గస్ ఉంటుంది నా మనుషుల్ని కొడతావురా? చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు? తెలీదు. తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా, గదా చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లుకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు మనకేం మరి? నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెదో గట్లెట్స్ పెట్టినా? అరే చో, ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్. తెలియదు సార్. తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్ల వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే, ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నవా? ఆహాహాహా, ఇంటి భోజనం రా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు. మనలో మనమాట. అక్కాయ్ నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు, కానీ వర్కౌట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినమరా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది. బొద్దుగా ముద్దుగా కూడా. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు. నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా, తప్పురా. హలో, నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు.
అయినా నేను లెక్చరర్ ఏంట్రా, ఆ పెద్ద ఏదో పనాప చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు. ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే. కుమ్మై. గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామేంట్రా, శుద్ధి చేసుకో. ఓ విష్ణుమైన మహా. చారుకేశ, ఓ తిరుక్రా. నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఏంటి? ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళు ఒకటే రాగం ఒకటే తాళం. ఆ మొదలెట్టండి. సరే సరే గమగ గమ గమ దమ దని 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 రే. అద్భుతం. అయ్యో, వినేశారా? నేను పాడిందంటే వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి, బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య. ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా? అని మావయ్య కాదా? నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక రోజు ఏమిటి నాయనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశ, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా, బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. కంగారులో క్యాసెట్ కమిట్ అయిపోయారా? నో చారుకేశ. ఎస్ రిషికేశ. నో రిషికేశ. ఎస్ చారుకేశ. మాయా వీడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాడటం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ్యా. పోనీ తిప్పి పెట్టు. ఏదో ఆప్షన్ చదువుకో. సారీ సార్. నేనన్నా ఈసారి కూడా నేనేరా. హలో ఆగండి 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 ఆగండి. ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ ఏది? సార్ ఎక్కడ? నీ మీద తర్వాత వేస్తా ఉండు. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ సారు? ఇక్కడ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పాలా నీకు? ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. దీన్ని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ B 102, 104, 108 కింద కేసు బుక్ చేసి బొక్కలో ఇంతానే అనుకుంటున్నారు. ర్యాగింగ్ అంటారు ర్యాగింగ్. పైన క్లాసులకి ఓ ఓ ఓ ఓ వేరేంట్రా పైన క్లాసులు పదండి. పైన క్లాస్ అంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా తెలిసిండే? లా 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 3 ఏళ్ళు చదివి 3 లేక మానేశాను. పైన క్లాస్ కి మేరే భాइयों और प्यारी लड़कियों. వీడు మామూలుడు
కదరా. హిందీ హమారీ రాష్ట్ర భాష హై. అదేంటండి మన రాష్ట్రంలో అందరూ తెలుగు మాట్లాడతారు కదా. ఈడొకడు రాష్ట్ర భాష అంటే రాష్ట్రంలో మాట్లాడుకునే భాష కాదురా, నేషనల్ లాంగ్వేజ్. నేను మీకు హిందీ నేర్పను. అరే మరి ఇక్కడ ఎందుకు? మీరు సూపర్ అండి. మరే బేటియే బేటియే బయటికే వెళ్తున్నాం అండి. బేటియే అంటే కూర్చోమనరా, కూర్చోండి. ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆప్ సమझ रही है ना विनम्रा जी? వినమ్రా జీ కాదండి, వినమ్రా వి. పండితారాధ్యుల వినమ్ర పూర్తి పేరు. अच्छा अब हम చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా मैंने प्यार किया. अब इसे తెలుగు में बोलिए. ప్రేమ పౌరాలు మా ఊర్లో ఎరగడేసిందండి. నీ బొందరా, నీ బొంద. इसका मतलब నేను ప్రేమించాను. ఏంటమ్మా మన హిందీ మాస్టర్ డే బై డే నీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఏంటి సంగతి? చాచా అలాంటిదేం లేదు. అయినా భలే ఉంటాడు కదా, ఎప్పుడు రెడ్ బుల్ తాగినోళ్ళగా మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు. ఏమో నాకేం తెలుసు, నేనంత పట్టి చూడలేదు. దొరికారన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమన్నా చేసుకో తమ్మి, ప్రొసీడ్. నీ వెనక నేనున్నా తమ్మి, నీ వెనక నేను కూడా ఉన్నా. రిషి గారు అన్నిసార్లు నంబర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, ఇలాంటి టైంలో ఉపయోగపడేది. 8885556666. ఆహా, గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు? నువ్వు సూపరే. ఏం చేస్తున్నావు ఫోను? ఎవడాడు? పెద్ద తోప, తురుమా, పోటుగాడా, దారకారా? ఎవడాడు? ఇవన్నీ కలిపితే ఆడొక్కడే వస్తాడు, చూద్దు గాని. కసి లేనిదే నేను ఫైట్ చేయను రా. కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు రా. సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం, విచ్చలవిడిగా కొట్టేసుకుందాం. రోయ్ ఎవరిని కొడతావు బే? శంకరన్న మనుషులో మేము. కొడతావురా, కొట్టు.
ఈ వేళ గ్రహస్థితి అస్సలు బాలేదండి. రావుకాలంలో బయలుదేరుంటా. చాలా రిస్క్ చేశారండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు? ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పులుసు. ఐ లవ్ యూ విని. నీకోసం రిస్క్ చేయటం ఏంటి? ఏవైనా చేస్తాను. ఇంతకు ముందు ఈ అమ్మాయిని చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్ గా మన పిల్లి కనిపించింది. చూస్తాను నేను. నీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా? కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు. అయ్యో, లైఫ్ లో ఇలాంటి విషయాలు అస్సలు కంగారు పడకూడదు. టేక్ యూర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్? చెప్పడం కూడా నీకు ప్రాబ్లం అయితే, అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటారా. అదే నా ప్రేమకి పచ్చజెండా అనుకుంటాను. టేక్ యూర్ ఓన్ టైం. రేపు పొద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్. ఏంద్రా నువ్వు చెప్పేది? నిజంగా నా పేరు చెప్పినవా? చెప్పినా ఏమన్నాడు? ఆడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలాగా తిక్క తిక్క మాట్లాడుతున్నానా? అరే హౌలే, మన అన్న వి వినాయక్ సినిమాలో విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా? చెప్దామనుకున్నా, కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుగు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాండ్రు. సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. పిలువు అయింది పంతులు, పిలువు. ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి. అక్కర్లేదు, నేనే వచ్చేసా. వచ్చిన ఆవురా. నువ్వు అనా నేను ఇక్కడే నరికేస్తా. అరే చోప్. ఏమ్రా కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి. మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈ సార్ మా వాళ్ళందరినీ ఎందుకు కొట్టినట్టు? నమ్మలేదు. ఏంది? నమ్మలేదు సార్. ఈ నమ్మకపోవుడేందిరా? అది చెప్పాడు సార్, అది తప్పే లేదు. కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించే వాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్, మన ప్రసాద్ మల్లి ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపరోడు, ఆటోడు, పాలోడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే. మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి ఓడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్. ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసి కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. వాళ్ళందరికీ మీ ఫోటోలను ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. రొట్టె పొట్టలు పెంచేశారు. మరికేంటి మరి నేను రానా? ఏం క్లాస్ టైం అయిందా? ఇది ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఇది మాత్రం తీకండి. ఓకే క్యూట్ బాయ్. అచ్చి బాబోయ్, ఒప్పేసుకుంది. వచ్చేస్తాను విని. గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడంగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా రొట్టా మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసి నొక్కేసారా దొంగ? అయ్యి బాబోయ్, ఇది కళ నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్, ఈ రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఏ దూలా నాగేశ్వర గారు గారా, ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. కొలిక్స్ తో సోషల్ గా మూవ్ అని తప్ప అండి. సోషల్ గా మూవ్ అవటం అంటే రాసుకొని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి. వెళ్ళే ఏమండి మాస్టర్ అండి, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు, నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. బాయ్. ఏమండి రిషి గారండి, నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు. ఏంటి ఏమన్నావు? నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు, కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా, నిన్నే గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా. డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా? రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ, గాజులు, రింగ్స్ ఎలా దొరుకుతాయండి? మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్? బోల్డ్ ఉంటాయి మాకు. అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండిపోయేది కదా. ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా, నేను కావాలా? రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని? నాకు నువ్వే కావాలి.
ఐ లవ్ యూ విన్నీ. అవును, ఇది నిజంగా లవ్వే కదా? అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా? ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలగడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని. ఇది సిన్సియర్ లవ్. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా? నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా. అవునా? కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీ ఇద్దరు నా ఆఫీస్కి రండి. వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా. వీడి పెళ్లి చేయాల్సిందేనే. మరి మీ పెద్దవాళ్ళతో ఒకసారి హలో మాస్టారు, ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు వైపు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్. అక్కర్లేదు, నువ్వు మనసు ఇప్పేలోపు అది మారిపోద్ది. నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది. నేను తనతో 5 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు. విని ఒకసారి లోపలికి రావా ప్లీజ్? అమ్మయ్యా, మా పెళ్లి క్యాన్సిల్. ఏంటో నువ్వు చెప్పేది? ఏంటి నమ్మవా? కావాలని తన్నే అడుగు. విన్ని సిగ్గుపడతావే, బయటికి రా. అవునండి, మా పెళ్లి క్యాన్సిల్. మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు. ఏంట్రా ఇదంతా? విన్ని ఆల్ ది బెస్ట్. నువ్వు వెళ్ళు. ఏమండి, మీకు కూడా ఆల్ ది బెస్ట్. దొరికేసిందిరా. వావ్, రొమాంటిక్, సూపర్. ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్, ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఇలా ఏలాడుతూ ఉండాలి, ఇక్కడేమో రెడ్ రోజెస్. రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రావాలి. కొంచెం ఖర్చు అవుతుంది. మొత్తం తీసుకోరా, మొత్తం అదిరిపోవాలి అంతే. విన్ని రిషి. ఏంట్రా డెకరేషన్? అసలు ఏం జరుగుతుంది? ఎవరు రాబోతున్నారు? నా డ్రీమ్స్, నా లైఫ్, నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి. ఓ కొత్త జీవితం నా తలుపు తట్టబోతుంది. అందుకే ప్రిపరేషన్. అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. మాస్టారు, మనుషులు 2 రకాలు. ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటోళ్ళు, రెండోది రొమాన్స్ తెలియని నీలాంటోళ్ళు. సోదాపి ఫైనల్ మ్యాటర్ కదా. ఇదే ఫైనల్ మ్యాటర్ కదా. ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం. సరే విను, నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది. వారం తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది. గొడవ ఎందుకు అవుతుంది? నేను మీతో ఏకీభవించనండి. చూసావా, పెళ్ళవక ముందే ఒప్పుకొని అంటున్నావు. అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావు? అయితే ఇప్పుడు మీరేమంటారు? మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని. ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు. మొగలి రేకులు టీవీ సీరియల్ లాగా నెలల తరబడి, కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి. ఒకే కొబ్బరి బండంలో 2 స్టాలిస్ తాగేయటం, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేయటం, చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం. హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి. విన్ని, ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు, ఎమోషన్. రాత్రుళ్ళు ఫోన్లో కబుర్లు, పగలంతా పార్కులు, అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు. కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు, రూమర్లు, పుకార్లు. ఓ గాడ్, తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ ఉంది విన్ని. నాకు భయంగా ఉందండి. ఇవన్నీ జరుగుతాయంటారా? ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం. కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం. ఏమంటావు విన్ని? ఏమన్నాలో తెలియట్లేదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే. చూసావా, ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాసెస్ ఎలా పొంగొచ్చేస్తుందో. సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్. అలాగే. పాపం పిచ్చి పిల్ల, నువ్వు చెప్పిందని ఒప్పుకుంది. ఏమొద్దు ఏంటో. ఏమీ అవదో. రేపటి నుంచి నా రొమాన్స్ మొదలు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అవేంటి రా. అబ్బా వెళ్ళండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు? లేట్ గా వచ్చారు. వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అబ్బో సార్ ఫైర్. ఇదే నాకు కావాల్సింది. నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం, మన మధ్య ఏదేదో ఉందనుకోవటం. అయ్యి బాబు, తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది విన్ని. నిజంగా గుడ్. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒకదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్ కి వస్తాను అని అంటావు. నేను ఓకే అంటాను. నేను ముందు, నువ్వు నా వెనక. ఆ తర్వాత మన వెనకాల పుకార్లు, రూమర్స్, గాసిప్లే. ఓరే బాబోయ్, నాకు కొంచెం భయంగా ఉంది. నాకు మాత్రం లేదా ఏంటి? నేను ముందెళ్తాను, నువ్వు వెనకాల వచ్చే. వశీకరణ ये मंत्र है, परिहार वचन कठोर. రాసుకుంటారా? ఐ లైక్ దట్. స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో? ఎనీ డౌట్స్?
ఇంకోసారి అడుగుతున్నాను, ఎనీ డౌట్స్? బాబోయ్ మీరు పాఠం అరగదీసేశారు. మాకు ఎలాంటి డౌట్లు లేవు. అయినా మీరు 2 సార్లు అడుగుతుంటే మాకు ఏరే డౌట్లు వస్తున్నాయి. హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్? మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. పోదామా క్యాంటీన్ పోదాం. డౌట్ అడగమని చెప్పాను కదా, ఏమైంది అసలు నీకు? కంగారు వచ్చేసిందండి. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దడ నాకే వినిపించిందండి. కదా వినిపించింది కదా. ఆ గుండె దడ నాకు మాత్రం లేదేంటి విన్ని? లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి. అవునా? ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విన్ని. ఎంజాయ్ చేయి విన్ని, ఎంజాయ్ చేయి. మీరేం అనుకోకపోతే వెళ్ళు కానీ వెళ్ళు. వచ్చినవరా కిట్టు భాయ్ గాడు పైసలు పంపిండా? బిడ్డ అయ్యో నీ ఇంటికాడ మాట్లాడుకుందాం పా. ఇంకా పంపలేదా నా కొడుకు? చల్ కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు. నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా. గది సరే నాయన, ఇప్పుడు ఎట్లనో చెప్పు. 3 స్టేట్లు మారి 10 ఊర్లు తిరిగి ఇంటికి చేరినా. ఏం చేసినే వచ్చినావు గజ్జాలు నాకు? ప్రాణాలు తెగించి దందా చేసేది మనం. ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు. ఇగో నీకు ఇదే చెప్తున్నా, ఆ కిట్టుగాడితో ఎవరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా. గట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో 2 రకాల పోరలు ఉంటారు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు, వెనక బెంచ్లో కూర్చునే పోరలు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు. ఛాన్స్ వస్తే విదేశాల్లో సెటిల్ అవుతారు. అంటే మన కిట్టుగా టైప్ అన్నట్టు. ఇంకా 2వ రకం వెనక బెంచ్లో కూర్చునేటోళ్ళు. గాళ్ళైతే ఏం చెయ్యరు, మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు. అంటే మన టైప్ అన్నట్టు. అరే లింగా, గా కిట్టుగాడు షెడ్డీలు వేసుకున్న సంధి నాకెరక. అరే కిట్టు చేయకూడదమా అంటే, అరే తూ బ్యాంకునే లూటు చేద్దామనేటోడు గదిరా అని రేంజి. నీకు జన్మలో సిగ్గురా. నీ లెక్క వెనక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచ్లో కూర్చునే రకం కాదు. పంతుల దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను. కుర్చీ కావాలి నాకు. ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది. ఏమండి, మీరు ఇలా పట్టుకోవడం అవసరమా? పట్టుకోపోతే పడిపోతాను విన్ని. పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా. ఆల్రెడీ పడిపోయావుగా. అయ్యో దేవుడా, వర్షం వచ్చేలా ఉంది. రాని తడిసి ముద్దైపోదాం. ఇంకా నయం, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. ఆ తర్వాత చీదలేక చావాలి. పైగా కొంతపోతే సాధన కష్టం. నాన్నగారు తిడతారు. తడిసిపోదాం. మీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి. మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు. మీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి. చిరుగాలే వస్తే వస్తే చిరుగాలే వస్తే వస్తే హాయ్ అక్క. హాయ్ అంజలి. విని ఎవరు? అంజలి, నాన్నగారి స్టూడెంట్.
దిగో 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 బండి దిగో రా బండి రా. Who the hell are you? What are you doing? ఆ మాట అనాల్సింది నేను. చిన్న చిన్న గల్లీలో స్పీడ్ ఏంటి? నువ్వు తోలేది మనుషుల మీద రోడ్ల మీద. నీ లైసెన్స్ ఏంటి? నీ ఆర్సీ బుక్ ఇచ్చేయ్. ఆర్సీ బుక్ ముందు. అయినా యాక్సిడెంట్ అవ్వలేదుగా. అయ్యుంటే అసలు స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్, దిస్ ఇస్ అ బెంజ్. దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. మజా? Of course. స్పీడ్ గా వెళ్తే నీకు మజా? So what? ఆ మజా ఏంటో చూపించమంటావా? చూడు నువ్వు చూడు. Oh my God. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగిలేది అర్థం కాదు.